లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎందుకు ఇంత త్వరితగతిగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నామంటే, పేదోని పెండ్లి అంత ఈజీగా కాదు. పక్కింటి వాళ్ళతోనో తెలిసిన వాళ్ళతోనో ఒక 10 రూపాయలు చేబదులు తీసుకున్నో అప్పు తీసుకుంటేనే కార్యం అయితే, లేకుంటే కార్యం కాదు. ఆ అప్పు తీసుకున్న కార్యం రేపు పొద్దుగల మోపెడై దానికి వడ్డీ గిడ్డి అంటే మళ్ళీ ఒకటి అమ్ముకునే పొద్దు వస్తుంది. అట్లా రాకూడదు. మరి ప్రభుత్వం ఏదైతే ఇవ్వాల్సిన 10 రూపాయలకో ₹1,00,000 అది సరైన సమయంలో ఇస్తే పేదోనికి చేతి వాటం బాగుంటుంది. తెచ్చుకున్న కాడ ఈ దుడ్లు ముట్టిస్తే మళ్ళీ ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు 10 రూపాయలు పుడతాయి. ఆ కార్యక్రమం మంచిగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత 8వసారి నేను మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటి వరకు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులు ఎన్ని ఇచ్చినాం తెలుసా? 1,060 అంటే ఎంత? దాదాపు 10,60,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల్ని పేదోళ్ళకి ఇచ్చి వాళ్ళ మాట మిగిలిచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం ఈరోజు ప్రభుత్వం కల్పించింది. మరి మేమంతా కూడా పేద ప్రజలకు ఇస్తూ ఉంటే వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే నిజంగా కూడా ఈ స్కీమ్ని గతంలో ఎన్నో మాట్లాడినారు, అవాకులు చవాకులు అన్నారు, ఇది వస్తే వీళ్ళు బంద్ చేస్తారన్నారు. ఎక్కడ బంద్ చేసే పరిస్థితి ఉండదు. ఏదైనా సరే స్కీమ్, ఆ రోజు 75 రూపాయల పెన్షన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ వస్తే 200 పెన్షన్ చేసింది రాజశేఖర రెడ్డి గారు, కేసీఆర్ గారు వచ్చినాక 2,000 చేసినారు. ఇప్పుడు మేము కూడా దాన్ని 4,000 చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పేదోళ్ళ సంక్షేమ పథకాలను ఎప్పుడు కూడా ఎవరు ఆపరు. ఇది దుష్ప్రచారం. కాబట్టి నేను మీ అందరితో తెలియజేస్తా ఉన్నా, ఈరోజు కూడా ఎన్ని చెక్కులు ఇస్తూ ఉన్నామంటే 126 అంటే అందాజా 120 అంటే 1,26,00,000. కాబట్టి ఈ పైసల్ని ఎక్కడ కూడా ఈ పైసల్ని తెచ్చుకున్న కాడ ఇచ్చేస్తే మనకు మాట మిగులుతుంది. ఆ మాట మిగిలించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని త్వరితగతిగా పూర్తి చేస్తూ ఉన్నాం. ఎవ్రీ మంత్కి ఒకసారి పంపించి తెప్పించి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైనా మీకు కార్యరూపం చేపించి చూపిద్దాం. ఏ మాదిరిగా అయితే దవాఖాన కాదు అని ఎక్కిరిచ్చినరో, ఈరోజు 5 బ్లాకులతోన దసరా పండుగ లోపల దవాఖానాన్ని 150 పడకల దవాఖానాన్ని ఈరోజు కట్టించి మీ చేతిలో పెడదాం. అడగంగానే 62 కోట్ల శాంక్షన్ చేసి మక్తల్ నారాయణపేట రోడ్ ఉంటే అది వద్దు, ఆగినం 210 కోట్లతోన 4 లేన్ రైడ్కి అవకాశం ఇవ్వండి అంటే ఈరోజు హ్యామ్ టెండర్లో చూస్తే మక్తల్ నారాయణపేట రోడ్డు కూడా శాంక్షన్ అయి ఉంది, టెండర్లు కూడా అయిపోయినాయి అన్నమాట మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. గొప్పలు చెప్పడం కాదు, లేదా ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, సర్పంచ్ల ఎలక్షన్స్ అయిపోయాయి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిపోయాయి, నా ఎలక్షన్స్ ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. కానీ నా ఎలక్షన్స్ అప్పుడు తిల్లాడుకుంటా ఏ మాట అయితే చెప్పినామో ప్రతి గ్రామంలో, ప్రతి గేర్లో, ప్రతి మనిషికి అవన్నీ కూడా చేసి చూపట్టాలనే భయం ప్రతిరోజు వెంటాడి ప్రతిరోజు 18 గంటలు పనిచేసి దాదాపు 1,000 కోట్ల రూపాయల డబ్బుల్ని ప్రాంతానికి తీసుకొచ్చి ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం చేద్దాం. ఇది గొప్ప పని కాదు, ఇది ఒక బాధ్యత, ఒక రాజకీయ నాయకుని బాధ్యత. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రతి నాయకుడు కూడా ఆలోచన చేయాల్సిన బాధ్యత. ఎంతో నమ్మకంతోన ఈ ప్రాంతాన్ని బాగు చేస్తారన్న ఉద్దేశంతో మనకు ఓటేసింటారు. కాబట్టే దాదాపు 3,600 ఇండ్లు ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ఓడా, బీజేపీ ఓడా, బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ చూడలే. ఏం చూసినాం? దరఖాస్తు పెట్టుకున్నాడు పేదోడా కాదా చూసినాం. ప్రతి పేదోనికి ఇంటి వరకు పోయి ఎంటబడి 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. కాబట్టే ఈరోజు ప్రజల ఆశీర్వాదం వల్ల గ్రామాలలో సర్పంచులు కానీ, టౌన్ల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మెంబర్లు కానీ గెలిచే అవకాశం ప్రజలు ఇచ్చిండ్రు. మీ అందరితో కోరుతా ఉన్నా, దయచేసి రాజకీయాల్ని పక్కకు పెట్టి అభివృద్ధి ఎజెండాగా ముందుకొచ్చి అందరం కలిసిమెలిసి మన వెనుకబాటుతనమైన మక్తల్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి ఆహర్నిశలు పనిచేద్దాం. ఖచ్చితంగా ఇది మన బాధ్యత అని తెలియజేస్తూ